Hello everyone, welcome back to my channel English with Tulsi. In our channel, we started explaining regarding articles. Seriously, we have completed that in a detailed manner. Because of that, we have taken many videos. So today, I want to tell one thing. See, ఒక వర్క్ మనం ప్రాపర్ గా చేయాలనుకుంటే డూస్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సరిపోతుందా? యాక్చువల్లీ నో. డోంట్స్ కూడా తెలిస్తేనే, చేయకూడని తప్పులు కూడా మనం తెలుసుకుంటేనే అవి చేయకుండా ఉంటాం. ఇన్ ద సేమ్ వే ఆర్టికల్స్ లో కూడా ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ అని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది టాపిక్ యాక్చువల్లీ. సో ఈ టాపిక్ ని కూడా క్లియర్ గా తెలుసుకుంటే అప్పుడు మనము పర్ఫెక్ట్ గా డూస్ అండ్ డోంట్స్ కంప్లీట్ గా తెలిసిన వాళ్ళం అవుతాం ఆర్టికల్స్ గురించి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us మూవ్ ఆన్ టుడేస్ ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ విత్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆర్టికల్స్ అసలు యూజ్ చేయకూడని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. కొన్ని వర్డ్స్ ముందు, కొన్ని స్టేట్మెంట్స్ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆర్టికల్, ఇట్ ఈస్ నాట్ లైక్ ద ఆర్టికల్ మాత్రమే అంటే కాదు, డెఫినెట్ ఇండెఫినెట్ రెండు ఆర్టికల్స్ ని అసలు వాడకూడని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇన్ దాట్ వే వెరీ ఫస్ట్ రూల్ ఈజ్ బిఫోర్ ప్రాపర్ నౌన్. మనం నౌన్స్ చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి పేరు గాని, పర్సన్ ప్లేస్ అండ్ థింగ్, ఒక వ్యక్తి గాని, ప్లేస్ గాని, ఒక వస్తువు గురించి గాని పర్టికులర్ గా దాని యొక్క నేమ్ మనం మాట్లాడుతున్నామంటే దాని ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ కాదు, యాన్ కాదు, ద, ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఐ హావ్ రిటన్ పర్టికులర్ గా ఒక పర్సన్ నేమ్ ఇది. మనం ఇక్కడ ఏ కానీ, యాన్ కానీ, దా కానీ వాడటానికి వీల్లేదు. సో ఇటువంటి ఫిలిప్స్ ఆంధ్రప్రదేశ్, హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హీస్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్, యాన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పం కదా. సో వీటన్నిటి ముందు ఆర్టికల్ రాయకూడదు. ఇలాంటి బిట్స్ మనకి ఎగ్జామ్ లో వస్తే ఐదర్ నో ఆర్టికల్ అన్నా రాయాలి, లేదా ఇలాగా క్రాస్ అవుట్ అన్నా చేయాలి. సో ద క్రాస్ అవుట్ ఇండికేట్స్ దట్ నో ఆర్టికల్ అని అర్థమవుతుంది. సేఫ్ సైడ్ అనుకుంటే నో ఆర్టికల్ అని రాసి రావాలి. క్లియర్? సో ప్రాపర్ నౌన్ ముందు మనం ఏ ఆర్టికల్ వాడకూడదు, అది డెఫినెట్ కానీ ఇండెఫినెట్ కానీ. నెక్స్ట్ వన్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో నౌన్స్ అన్ని ఫస్ట్ కరెక్ట్ చేశాను, ఈజీగా గుర్తుంటుందని. సో ప్రాపర్ నౌనే కాదు, అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? విచ్ వీ కాంట్ టచ్, వీ ఓన్లీ ఫీల్. సో దాన్ని మనం టచ్ చేయలేము, బట్ వీ కెన్ ఫీల్. సో అటువంటివన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకు వస్తాయి. సో ఇంటెలిజెన్స్ ని మనము టచ్ చేయగలమా? సో ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు తన యొక్క నాలెడ్జ్ ని మనం మెజర్ చేయగలము అండ్ అండర్స్టాండ్ చేసుకోగలము. అంతేగాని దాన్ని టచ్ చేసి ఫీల్ అవ్వలేము కదా. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. సో ఇక్కడ కూడా మనకు యాన్ ఇంటెలిజెంట్ పర్సన్, ద ఇంటెలిజెంట్ పర్సన్ అని యూజ్ చేయడానికి వీలు లేదు. సో హ్యాపీనెస్ కూడా ఒక ఫీల్, దాన్ని మనము యాజ్ సైడ్ ఫీల్ అని చెప్పాను కాబట్టి ఫీల్ మాత్రం అవ్వగలం. సో ఎంత హ్యాపీనెస్ అని మనం టచ్ చేసి దాన్ని ఫీల్ తెలుసుకోలేము అనమాట. బ్యూటీ, షీఈస్ లుకింగ్ బ్యూటీ, దట్స్ ఆల్. షీఈస్ లుకింగ్ ఆ బ్యూటీ, యాన్ బ్యూటీ, దా బ్యూటీ ఏది వాడడానికి వీల్లేదు. అండ్ ప్లెజర్, ఇది కూడా ఒక ఫీలే. సో వీటన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ద ఆర్టికల్, యాన్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ వాడడానికి వీల్లేదు. క్లియర్? అండ్ మెటీరియల్ నౌన్స్. సో మెటీరియల్ డినోట్ చేసే అన్ని నౌన్స్ ముందు ద ఆర్టికల్ కానీ, ఏ ఆర్టికల్ కానీ వాడకూడదు. సో నేను ఇవన్నీ మెటీరియల్స్ అన్ని వరుసగా రాసేసాను, ఒకసారి చూడండి. జస్ట్ గో త్రూ. రైస్, వాటర్, వుడ్, షుగర్, ఇంక్, ఐరన్, గోల్డ్, ప్లాటినం, సిల్వర్. సో ఇవన్నీ మెటీరియల్స్. వీటన్నిటి ముందు ఎటువంటి ఆర్టికల్ మనం వాడడానికి వీలు లేదు. క్లియర్? నెక్స్ట్ వన్ బిఫోర్ లాంగ్వేజెస్ అండ్ రిలేషన్షిప్స్. సో రెండు ఇక్కడ కవర్ చేశాను చూడండి. లాంగ్వేజెస్, సో నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, లేదా నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ని, నేను కామర్స్ స్టూడెంట్ ని, నేను బయోటెక్ స్టూడెంట్స్ ని, ఇలాగా మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఉండొచ్చు. బట్ ఆ సబ్జెక్ట్స్ ముందు, ఏ సబ్జెక్ట్ ముందు ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని అనుకుందాం. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ లిజనింగ్ క్లాసెస్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అని అనుకుందాం. Even though you are not supposed to use any article here, before Sanskrit, physics, maths, and all the commerce, all the subjects before, we are not supposed to use any article. Coming to relationship, before father, mother, uncle, child, aunt. సో వీళ్ళందరి ముందు కూడా మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. బికాస్ దే ఆర్ రిలేటివ్స్ టు అస్, రిలేషన్ ఉంది వాళ్ళతో మనకి. సో ఏ రిలేషన్షిప్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ వన్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్. సో విచ్ వీఆర్ అనేబుల్ టు కౌంట్. సో మనం ఎగ్జాక్ట్ గా కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం కదా. సో వాటి ముందు కూడా మనం దా యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ లైక్ న్యూస్ అన్నాము. సో వీటి ముందు కూడా ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇనిషియల్లీ ఫస్ట్ న్యూస్, ఎంత న్యూస్, ఏం న్యూస్, ఎంత పీస్ ఆఫ్ న్యూస్ ఉంది అని ఎప్పుడైనా అడగగలమా? సో మనం ఇక్కడ న్యూస్ ని మెజర్ చేయలేము. ఎన్ని పాయింట్స్ కవర్ చేశారు, ఎంత డేటా కవర్ చేశారు ఉంటుంది కానీ దాన్ని మెజర్ చేయలేము. అండ్ ఫర్నిచర్, సో ఫర్నిచర్ అంటే అన్ని కలిపి వస్తుంది. లైక్ నాట్ ఓన్లీ టేబుల్ ఒక్కటే ఫర్నిచర్ కాదు, చైర్ ఒక్కటే ఫర్నిచర్ కాదు. హౌ మెనీ చైర్స్, హౌ మెనీ టేబుల్స్ అండ్ టీ పాయింట్స్, ఇలా మనము
ఐడెంటిఫై చేయొచ్చు. బట్ టుగెదర్ గా అది మెటీరియల్ కిందకు వస్తుంది అండ్ అన్కౌంటబుల్ నౌన్ కిందకు వస్తుంది కాబట్టి వాటిని మనం యూజ్ చేయకూడదు. అండ్ పోయిటరీ బెస్ట్ ఎగ్జాంపుల్. పోయిటరీ సో మనము దీన్ని కౌంట్ చేయలేము. అడ్వైస్, నాలెడ్జ్, విజ్డమ్, సో వీటన్నిటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. స్టిల్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ పాయింట్స్. స్టే ట్యూన్, లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ రూల్ నెంబర్ 6 ఈస్ బిఫోర్ గేమ్స్. సో కొంతమందికి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకి ఇష్టమైన గేమ్ ముందు పొరపాటును కూడా ద ఆర్టికల్ కానీ ఏది రాయడానికి వీల్లేదు. సో క్రికెట్, ద క్రికెట్ వీఆర్ నాట్ సపోజ్ టు సే. ఐ హావ్ రిటన్ ఫ్యూ గేమ్స్ హియర్, క్రికెట్, ఖోఖో, ఫుట్బాల్ అండ్ టెన్నిస్. వేటి ముందు మనము ద ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు బికాస్ దే ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద గేమ్స్. సో వాటి ముందు యూజ్ చేయకూడదు. అండ్ బిఫోర్ డిసీజెస్, హియర్ we have to concentrate very importantly because it is one of the important bit in entire the omission of articles. So a plague disease vachinappudu, because in that time, that is 1800s, there are huge number of people, lakhs of people got died because of that was given a pandemic situation at that time, like our COVID time. So they just considered that disease as like Telugulo Mahamari అనేదో అంటారు కదా. సో అలాగా వాళ్ళు దాన్ని చాలా పెద్దదిగా కన్సిడర్ చేశారు. సో ఇన్ దాట్ బేసిస్ ప్లేగ్ డిసీజ్ ముందు మాత్రం ఖచ్చితంగా ద ఆర్టికల్ యూజ్ చేయాలి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేగ్ ఇంక ఏ డిసీజ్ ముందు మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. సో లెట్ us మూవ్ ఆన్. ఫీవర్, నో ఆర్టికల్. ఆ ఫీవర్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఆ ఫీవర్ అని చెప్పడానికి లేదు, ద ఫీవర్ అని చెప్పడానికి కూడా లేదు. అండ్ ఓకే, ఫీవర్ అంటే స్మాల్ టెంపరేచర్ హై అవ్వడమే కదా. బట్ కమింగ్ టు క్యాన్సర్, ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెట్ డిసీజ్ కదా. అంటే అఫ్ కోర్స్ ఈవెన్ దీని ముందు కూడా మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. డైడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టైఫాయిడ్, దేని ముందు కూడా మనము ఏ డిసీజ్ ముందు కూడా మనం ద ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ప్లేగ్ అన్నది చాలా డ్రాస్టిక్ ఇంపాక్ట్ ఇచ్చింది హిస్టరీలో. సో కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా ద ఆర్టికల్ యూజ్ చేయాలి. వెన్ ఎవర్ అ ఫిలప్ ఫాలోడ్ ఆఫ్టర్ బిఫోర్ ప్లేగ్, దెన్ వీ హ్యావ్ టు బ్లైండ్లీ రైట్ ద ఆర్టికల్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీకు ఆ స్టోరీ ఎంత గుర్తుందో అనుకుంటున్నాను. హీ డైడ్ విత్ ద ప్లేగ్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్లేగ్ డిసీజ్ ముందు ఫిలప్ వచ్చినా ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ దానే వాడాలి. ఇంకా ఏ డిసీజ్ ముందు మనం ద ఆర్టికల్ వాడడానికి వీల్లేదు. నెక్స్ట్ బిఫోర్ కలర్స్ అండ్ మీల్స్, రెండు ఇక్కడే కవర్ చేశాను. బిఫోర్ కలర్స్, ఏ కలర్ ముందైనా, మీల్స్ మనం డ్యూరేషన్ ఆఫ్ ద డే లో చేసే డిఫరెంట్ మీల్స్, ఏ మీల్ ముందైనా మనము ఆర్టికల్స్ వాడడానికి వీల్లేదు. సో గో విత్ యువర్ ఫేవరెట్ కలర్, ఈవెన్ దట్ కలర్ ఇస్ నాట్ green is my favorite color. We can say that the green is my favorite color అని చెప్పడానికి వీల్లేదు. బికాస్ మీకు ఫేవరెట్ అయినంత మాత్రాన దా యూజ్ చేయడానికి వీల్లేదు. సో లైక్ వైస్ ఓకే, బ్రేక్ఫాస్ట్, నో ఆర్టికల్. టిఫన్, స్నాక్స్, లంచ్, డిన్నర్, సపర్, లపర్, బ్రంచ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి రెండు స్కిప్ చేసి మిడిల్ ఆఫ్ ద టైమ్ లో తినే ఫుడ్ ని బ్రంచ్ అంటారు. బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి మిడిల్ లో తినేదాన్ని, మిడిల్ లో తినే ఫుడ్ ని బ్రంచ్ అంటారు. అలాగే లంచ్ ని, సప్పర్ ని స్కిప్ చేసి మిడిల్ లో తినే ఫుడ్ ని లప్పర్ అంటారు. ఐ హోప్ యూ నో దాట్. ఇఫ్ నాట్, జస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ కమ్ టు నో. How many of you know this one already? Let me know in the comment section. And మనము చిన్న చిన్న ఆకలిని తీర్చుకోవడానికి, ఎస్పెషలీ డస్కీ టైమ్ లో, ఐ మీన్ టు సే ఈవినింగ్ టైమ్ లో తినే ఫుడ్ ని స్నాక్స్ అంటారు. సో ఏ ఫుడ్ ముందు కూడా మనము ద ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. అండ్ డోంట్ యూజ్ ద బిఫోర్ దీస్ వర్డ్స్ బికాస్ ఇది బ్లెండర్ గా చేసే మిస్టేక్. సో దాన్ని నేను కన్సిడర్ చేశాను. జస్ట్ కాన్సన్ట్రేట్. మ్యాన్, ఉమెన్, నేచర్, సొసైటీ, వీటి ముందు కూడా మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. హీ ఈజ్ ద మ్యాన్ ఐ మెట్ at the seminar hall, ఇటువంటి పర్టికులారిటీలో యూజ్ చేయొచ్చు. ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ హియర్. ద ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? బేసిక్ రూల్ ఏమనుకున్నాము? ఒక స్పెషాలిటీ, పర్టికులారిటీ, ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఉంటే దా వాడతాం. అలా కాకుండా జనరల్ కేసెస్ లో దా వాడడానికి వీల్లేదు. అది గుర్తుంది కదా. కమింగ్ టు హియర్, నేనే ఇప్పుడు చెప్పాను, మ్యాన్ ముందు, ఉమెన్ ముందు అండ్ నేచర్, సొసైటీ ముందు దా యూజ్ చేయకూడదు ఇన్ జనరల్ ఏరియాస్. క్లియర్? అండ్ స్పెషాలిటీ యాడ్ చేసేదన్నా ఒక సెంటెన్స్ వాడుతుంటే అప్పుడు ద వాడచ్చు. మళ్ళీ ఏంటి మా మీ కన్ఫ్యూజన్ అనుకోకండి. ఫర్ క్లారిటీ ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్. ఇన్ జనరల్ బేసిస్ వీఆర్ నాట్ సపోజ్ టు యూస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, హీ ఈజ్ ద మ్యాన్ ఐ మెట్ అట్ దట్ సెమినార్ ఇన్ సో కాల్ టైమ్. అంటే ఒక టైం ని, ఒక ఈవెంట్ ని మనం మెన్షన్ చేసి పర్సన్ చెప్తున్నాం కాబట్టి అప్పుడు దా వాడచ్చు. In general cases, we are not supposed to use the. I hope you understand that. Clear? So today I completed omission of articles with all in a point wise. I hope you understand this and keep these main point: games, diseases, colors, meals, and ivanni mind lo gurtu pettukondi so that you won't do that mistake
using unwanted article before these words. I hope you understand this. If it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.